ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వాళ్ల కళ్లు మంచిగా లేవని మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక సినిమా యాక్టర్ కాదు. అంతకుముందంటే ఒక యాక్టర్గా ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేది, డైరెక్టర్ పక్కన ఉండేది, డైలాగ్ కొట్టేది, గబ్బర్ సింగ్ డైలాగ్ కూడా కొట్టేది. అంతవరకు పరిమితం. సినిమాల వేరు, ఇది వేరు. నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు అరే బాగుంటుంది చూద్దామని చెప్పి చూస్తాను. నేను కూడా చిరంజీవి గారు అన్నా పవన్ కళ్యాణ్ అన్నా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అని చెప్పి అభిమానం చూస్తాం. అభిమానం వేరు ఇక్కడ, ఆత్మగౌరవం వేరు ఇక్కడ. సీఎంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత లేకుండా ఏదంటే అది పడితే గాలికి మాట్లాడితే బాగుండదు. ఇలా ఆయనకు మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది. యాడికి వచ్చింది? మరి తెలంగాణకే అది వచ్చింది. దగ్గులు వేసినా ఇంకేం లేచినా వచ్చేది హైదరాబాద్కి, తెలంగాణకి.